హృదయము అంధకారమైంది. ఎవరు హృదయం అంధకారమైంది? పాపుల హృదయం అంధకారం అయింది. పాపులు ఎవరు? దేవుని మాటలు వాళ్ళ హృదయంలో ఉంచుకొనని వారు, దేవుని మాటలు అనుసరించి నడుచుకొనని వారు వాళ్ళైతే మరి ఇంకెవరు పాపులు? దేవుని మాటలు కూడా ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేవారు, ఆ మాటలు అనుసరించిన వారు, వారు కూడా ఎవరండి? పాపులే. ఎందుకంటే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు ఇదే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా మంది సభలు పెట్టండి, ఇసుక వేస్తే రాలని జనం. మరి వాళ్ళ బ్రతుకులు ఎందుకు మారటం లేదు? వాళ్ళ బ్రతుకులు ఎందుకు మారాలంటే ఏం చేయాలండి? జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి? టాబ్లెట్ కళ్ళ ముందు ఇలా పెట్టుకొని అమ్మ జ్వరం తగ్గిపోవాలి, అమ్మ జ్వరం తగ్గిపోవాలి, తగ్గిపోతా ఆ టాబ్లెట్ ఏం చేయాలి? నోటులో నుంచి గొంతులో నుంచి ఎక్కడికి? కడుపులోకి వెళ్ళాలి, కడుపులోకి వెళ్ళాలి. అలా 3 పూటలు వేసుకున్నావు అనుకోండి, నీకున్న రోగం తగ్గుతుంది. అంటే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు నీ బ్రతుకు మారాలంటే వాకింగ్ కూడా ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. ఈరోజు అంటే మంచి శక్తులు చాలామంది చెప్తారండి, నువ్వు తాగమాకు, నీ లివర్ చెడిపోద్ది, సిగరెట్ తాగమాకు, నీ ఊపిరితిత్తులు చెడిపోతాయి అని అందరూ చెప్తారండి. అంత ఎందుకంటే ఆ సీసా మీద ఉంటుంది మద్యపానం ఆరోగ్యానికి ఎందుకు అమ్మేస్తున్నావు? అమ్ముతున్నాడు లేదా? ఇక సిగరెట్ పెట్టె మీద ఉంటుంది పొగ తాగటం ఆరోగ్యానికి పెట్టి 70 రూపాయలు అంటాడు. మళ్ళీ చిత్రం చెప్పనా, సిగరెట్ పెట్టె మీద బొమ్మలు ఉంటాయండి, దవడ మొత్తం కుళ్ళిపోయి పురుగులు పట్టేసి ఉన్న బొమ్మలు వేస్తాడు. మళ్ళీ అయినా సరే పెట్టించామంట. అంటే అర్థం ఏంటి? మంచి చెప్పండి, మేము మాత్రం పాటించం. సూక్తులు మీ వరకే, మా వరకు మాత్రం కాదు. ఈరోజు సూక్తులు చెప్పేవాడు కూడా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు కూడా చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని వేదాలు ఏం చేస్తారని నమ్మకండి. వాళ్ళు వాక్య ప్రకారం ఉన్నారో లేదు ఏం చేయాలి చూడాలండి. చూడకపోతే మీరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? గుడ్డివాడు త్రావు సూక్తి ఇద్దరు కలిసి ఎక్కడ వెళ్తారు? హిమాలయ పర్వతాలు ఎక్కుతారా? ఎక్కడికి వెళ్తారు? నరకమనే గుంటలో పడతారు. జై